వికారాబాద్ జిల్లాలో గంజాయి మొక్కలు కలకలం సృష్టించాయి. తాండూరులో ఓ వ్యక్తి తన పొలంలో గంజాయి మొక్కలు పండిస్తున్నట్లు సమాచారం అందడంతో డిటిఎఫ్ ఎస్హెచ్ఓ తాండూరు టీం మూకుమ్మడి దాడులు నిర్వహించాయి. కోటపల్లి మండలం బర్వాద్లో పెంటయ్య అనే వ్యక్తి తన ఇంటి దగ్గర గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు. అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడంతో తనిఖీలు చేసి నిందితుడి దగ్గర గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎవరిని పట్టుకొని రా కుమార్, ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ తీసుకొని రా. లాగేసే అంతా కానీ ఇప్పుడు అక్కడ ఏ బాబు ఇప్పుడు మధ్యలో ఈ వ్యక్తి ఏం పేరు? ఎర్రోల్ల యోహన తండ్రి పేరు పెంటయ్య. వీళ్ళ భూమిలో పసుపు మొక్కల మధ్యన మొత్తం ఇట్లా వరుసగా గాంజాయి మొక్కలు వేసిండు. మళ్ళీ అక్కడ పసుపు మొక్కలు, అక్కడనేమో కంది చేను పత్తి చేనుల మధ్యన కూడా వేసిండు. నిన్న మధ్యాహ్నం ఏంటంటే మా డిటిఎఫ్ టీంకి ఏంటంటే మేము బార్వాద్ విలేజ్ ఆఫ్ కోట్పల్లి మండలంలో ఒక రైతు పొలంలో గాంజా మొక్కలు పెంచుతున్నారు, అంతర పంట సాగు కిందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న వికారాబాద్ డిటిఎఫ్ టీమ్ని పంపడం జరిగింది. వాళ్ళతో పాటు సైమల్టేనియస్గా తాండూరు స్టేషన్ సిఐ అండ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడంతో పాటు తాండూరు సిఐ గారు ఏంటంటే కన్సర్న్ ఎంఆర్ఓ టీమ్ కూడా గ్యాదర్ చేసుకొని స్పాట్కి వెళ్ళడం జరిగింది. బార్వాద్ విలేజ్లో ఎర్రోళ్ళ పెంటయ్యకు సంబంధించిన పొలంని తనిఖీ చేయగా పొలంలో ఏంటంటే ఆ పొలం విస్తీర్ణం ఎంత ఉందంటే పొలం సర్వే నెంబర్ వచ్చేసి 333 ఆఫ్ ABE ఉంది. బార్వాద్ విలేజ్లో 1 ఎకరా 7 గుంటాసులో ఏంటంటే పొలంలో పత్తి పంటతో పాటు కందితో పాటు సేమ్ గాంజా మొక్కలు పెంచుతున్నారు. మా వాళ్ళు ఏంటంటే మా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే అవి బంతి మొక్కల గాంజా మొక్కలు అనేది వాటిని చూస్తే మన పరిణామం తెలుస్తుంది. కన్ఫర్మ్ చేసుకుంటే ఏంటంటే గాంజా మొక్కలని ఫైండ్ అవుట్ అయింది. పొలం మొత్తం చెక్ చేయడం తోటి ఏంటంటే టోటల్ 108 గాంజా మొక్కలు దొరికినాయి. వాటిని అన్నిటి ఏంటంటే రూట్స్తో సహా పెక్లింగ్ చేసేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏంటంటే స్పాట్లో ఎర్రోళ్ళ ప్రభాకర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఎర్రోళ్ళ పెంట అయిన పర్సన్ ప్రజెంట్ అబ్స్టాండింగ్ ఉన్నాడు. అతని త్వరలో వికారాబాద్ జిల్లాలో గంజాయి మొక్కలు కలకలం సృష్టించాయి. తాండూరులో ఓ వ్యక్తి తన పొలంలో గంజాయి మొక్కలు పండిస్తున్నట్లు సమాచారం అందడంతో డిటిఎఫ్ ఎస్హెచ్ఓ తాండూరు టీం మూకుమ్మడి దాడులు నిర్వహించాయి. కోటపల్లి మండలం బార్వాద్లో పెంటయ్య అనే వ్యక్తి తన ఇంటి దగ్గర గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు. అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడంతో తనిఖీలు చేసి నిందితుడి దగ్గర గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమణ, తన పొలాన్ని అంటే వ్యవసాయ పొలాన్ని ఇటు గంజాయి సాగుకు ఉపయోగిస్తున్నటువంటి ఒక వ్యక్తి వ్యవహారం ఎక్సైజ్ పోలీసుల ద్వారా బయటపడింది. మనకి వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలంలో ఉన్నటువంటి బార్వాద్ గ్రామంలో ఈ ఎవరైతే పెంటయ్య అనేటువంటి వ్యక్తి తన పొలంలోనే ఈ మొత్తం గంజాయి సాగు చేస్తున్నారు. చాలా రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. కొంత పక్కా సమాచారంతో, విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసి మొత్తంగా పెంటయ్యను అదుపుచేస్తున్నారు. అతని దగ్గర నుంచి అతను ఆల్రెడీ ఏవైతే పెంచుతున్నాడో దాదాపు 108 గంజాయి మొక్కల్ని స్వాధీనం చేస్తున్నారు. వాటితో పాటు ఎండు గంజాయి కూడా పెద్దగానే అంటే దాదాపు 1.5 పైగానే ఎండు గంజాయి కూడా స్వాధీనం చేస్తున్నారు. అంటే ఇవి కొన్ని రోజులు అమ్మకాలు చేస్తున్నాడు. కేవలం పంట పండిస్తూ వాటిని బయటకు పంపడమే కాకుండా స్థానికంగా కూడా అమ్మకాలు చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానిలో భాగంగా విచారణ చేసిన సందర్భంలోనే ఈ మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. అతన్ని అరెస్ట్ చేశారు. ఇంకా ఎవరెవరు వ్యక్తులు ఉన్నది అంటే సప్లై చేస్తుంది ఎవరు, అక్కడ అమ్మకాలు చేస్తుంది ఎవరు, ఇలాంటి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే ఎక్సైజ్ పోలీసు చేస్తున్నారు. గీతిక, ఈ గంజాయి మొక్కల్ని ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు రమణ? చాలా రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నట్టుగా సమాచారం ఉంది. అంటే గంజాయి సప్లై అనేది చాలా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళింది. చాలా మంది ఈ గంజాయికి బానిసలుగా మారుతున్నారు. అంటే గంజాయికి ఉన్న డిమాండ్ ను బేస్ గా చేసుకుని ఎక్కడి నుంచి ఒడిస్సా, మనకు అరకు లాంటి వైజాగ్ అంటే కొన్ని ఏజెన్సీ ప్రాంతాల నుంచే కాకుండా స్థానికంగా కూడా పండించొచ్చినటువంటి విషయాన్ని యూట్యూబ్ల ద్వారా వీటి ద్వారా వివరాలు రాబడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు
ఈ వ్యాపారంపై కన్నేశారు. దానిలో భాగంగానే ఇట్లా మొక్కలు పెంచి వాటిని సాగు చేసి అమ్మకాలు చేస్తున్నట్టుగా అయితే ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. చాలా రోజులుగానే ఈ వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఒక పక్కా సమాచారంతో ఎక్సైజ్ సంబంధించిన పోలీసులు దాడులు చేయడంతో మొత్తం ఈ గుట్టంతా కూడా రట్టయింది. ప్రస్తుతం అయితే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంకెక్కడెక్కడైనా ఇలాంటి సాగు చేయడం కానీ ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయన్న వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం అయితే ఎక్సైజ్ పోలీసు చేస్తున్నారు. రైట్ రమణ, థ్యాంక్ యూ.